దిస్ ఇస్ సుమన్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా మందికి అయితే ఈ ఫైనాన్షియల్ సంబంధించిన స్కీములు అయితే చాలా వరకు అయితే ఎవ్వరికి తెలియదు. సో రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, అలాగే 10th బేస్డ్ అంటే చదువుకొని ఉన్న వారికి, అలాగే చదువు లేని వాళ్ళకి కూడా కేవలం జస్ట్ ఈ ఒక్క అప్లికేషన్ పెట్టేస్తే మీకు 8,000 100% విత్ ప్రూఫ్ తోటి చూపిస్తా. ఎంతవరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. విత్ ప్రూఫ్ తోని మీకు చూపించేస్తా. సో ఇది ఫేక్ అయితే కాదు, ఎందుకంటే జెన్యూన్ న్యూస్ అనేది మనం ఆర్టికల్స్ తీసుకొచ్చి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో వాటి మీద రీసెర్చ్ చేసి అది వాస్తవమా కాదా అని తెలుసుకున్న తర్వాతనే మీకు పబ్లిష్ చేస్తాను అన్నట్టు. సో చాలామంది వీడియో చూసేసి స్కిప్ చేసేస్తున్నారు. సో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయినా చేయండి, లేదా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. భారతదేశంలో చాలామందికి ఫైనాన్షియల్ సపోర్టు స్కీమ్లో గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో చూడొచ్చు మీరు ఆర్టికల్లో, ఇది న్యూస్లో వచ్చింది. ఉచితంగా నెలకు 8,000 రూపాయలు అన్నట్టు. సో జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టేసుకుంటే చాలండి. సో ఇది PM కిసాన్ కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి, సో సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు. సో ఇక్కడ చూసేసుకుంటే మనము, సో ఈ పథకం పేరు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ పథకం అన్నట్టు. సో దీన్ని ఇంగ్లీష్లో PM స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అంటారని చెప్పచ్చు. సో భారతీయులు యువత అంటే యూత్ మెంబర్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పచ్చు. సో ఇది నిరుద్యోగ వాళ్ళకు అంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు, లేదా త్వరగా జాబ్ రావాలని చూసే వారికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి అయితే ఇది మంచి స్కీమ్ అని చెప్పచ్చు. అదేవిధంగా చాలామంది మనకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి స్కీములు తెలియకుండా చాలామంది ఉంటారు అన్నట్టు. సో మీరు భారత పౌరులై లేదా అంటే సంబంధించిన వాళ్ళై ఉండాలి, మన దేశం ఉండవాలి. సో దాని తర్వాత అయితే మనకు ఇక్కడ డెవలప్మెంట్ కోసము ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం అయితే ఈ స్కీమ్ పెట్టారని చెప్పేసి ఉంది ఇందులో. సో నిరుద్యోగం యువత కోసమే ఈ పథకాన్ని ఆమోదించారని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు చేసిన వారికి కోర్సు పూర్తి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా ఇస్తుందంట. సో ఇలా రకరకాల కోర్సులు చాలామందికి తెలియకుండానే ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళకు స్టిపెండ్ లాగానే అయితే వాళ్ళకు పే చేయడం జరుగుతుంది అని చెప్పొచ్చు. సో నేరుగా వారికి ఆధార్ కార్డుకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో సో ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే వాళ్ళకి క్రెడిట్ అవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. దాని తర్వాత ఇక్కడ అఫీషియల్గా మీరు వెబ్సైట్ చూసేసుకుంటే www.pmvikas సో ఏదైతే ఉంటుందో వెబ్సైట్ అది అఫీషియల్ది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నట్టు. సో దాని తర్వాత మనం వేరేది చూసేసుకుంటే పాయింట్ నెంబర్లు చూసుకుంటే ఈ పథకము పొందాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటిదంటే దరఖాస్తు మన ఇండియన్ ఐ కలిగి ఉండాలి, దేశంలో ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి వారై ఉండాలి, దరఖాస్తు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అంటే దరఖాస్తు చేసుకునే వారు సంబంధించి 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలంట. సో అదేవిధంగా మనకు నేషనల్ లాంగ్వేజ్ అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లైక్ హిందీ అలాగే ఇంగ్లీషు మనకు ఐడియా ఉండాలన్నట్టు. సో దాని తర్వాత ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు, అలాగే విద్యార్హత స్టడీ సర్టిఫికెట్స్, అలాగే నివాసం క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు. సో అలాంటి సర్టిఫికేట్లు అన్నీ ఈ ఏదైతే ఉందో అఫీషియల్ KVY official.org హోమ్ పేజ్ అని ఉంది కదా. సో ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను అన్నట్టు. సో దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఫామ్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ ఫామ్ని ఫిల్అప్ చేయొచ్చు. సో అదేవిధంగా నేను ప్రూఫ్ అని చెప్పాను కదా. సో ఇది మనం PDFలో కూడా డాక్యుమెంట్లో ఇచ్చారు అన్నట్టు. సో మనం డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేస్తే PDF ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీములు కాబట్టి ఇలాంటి చాలా వరకు అంటే తెలియదు. సో ఎలాగో మీరు చెప్పాలంటే ఊళ్ళల్లో చాలామంది అయితే ఉంటారు అన్నట్టు. సో చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేస్తే మీరు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. సో అలాగే వాళ్ళు స్కిల్ ఏదైనా నేర్చుకొని ఏదైనా ఎంప్లాయ్మెంట్ కూడా దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇలాంటి స్కీములన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా అయితే ఉన్నాయని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, అలాగే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఎంతో కొంత వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావచ్చు, అలాగే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఇక్కడ 4.6 చూసేసుకుంటే మనము మనీ ఇక్కడ అవార్డ్స్ ఉంది కదా. సో రివార్డ్ అమౌంట్ అని ఉంది, ఇక్కడ చూసేసుకోవచ్చు. 11,192 వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్, ప్లంబర్, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 7,500 ఉంది. అదర్స్ సెక్టర్ అయితే 5,000 ఉంది. ఇక్కడ చూసేసుకుంటే 12,000 వరకు అయితే వాళ్ళకు ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ 2,500 అలాగే
2500, ఇక్కడ 2000 అదర్ సెక్టర్ అని ఉంది. సో ఇలాంటి స్కీముల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్.